ఏంటి కిషోర్ ఇది? ప్రార్థన గురించి ఇంత అవగాహన నువ్వే ఇలా బిగిసి కూర్చుంటే ఎలా? సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా ప్రశాంత్. నేను తనని క్షమిస్తూ సహిస్తూ ఉన్నంతకాలం తన తప్పు తనకి తెలిసి రాదు. అందుకే ఇలా ఉండక తప్పడం లేదు. ఇప్పుడు అలా ఉండి కూడా నువ్వు సాధించేదేమీ లేదు కదా. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నాన్నగారిని ఎందుకు ఇలా చేస్తున్నావని అడగటం వేరు, ఎదిరించి నోటీసులు పంపించడం వేరు కదా. మొదటిది అసహనం కిందకి, రెండవది అహం కిందకే వస్తాయి. ప్రార్థనది అహంకారం అని నాన్నమ్మ కూడా ఫీల్ అవుతున్నారు. నాన్నమ్మని ఎంత పిలిచినా ఎలా నచ్చ చెప్పినా తన ఇంటికి రానంటున్నారు. రేపు నాన్నగారి ఇంటికి వచ్చాక ఆయన్ని ఎలా సమాధానపరచాలో, ఈ విషయాన్ని అతనికి ఎలా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. మావయ్య గారు ఫోన్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఫోన్ చేయించడానికి ట్రై చేశాను, కానీ ఆయన ఫోన్ చేస్తే నీతి నిజాయితీ తల వంచినట్టే అని ఆయన ఫీల్ అవుతున్నారు. అందుకే చేయలేదు. ప్రార్థన కూడా ఇంకోసారి ట్రై చేస్తే బాగుండేది. తను ఫోన్ చేయలేదు. ఏ, ఒకసారి చేసింది కదా, ఇంకోసారి చేయొచ్చు కదా. అప్పుడు ఫోన్ చేసింది ప్రార్థన కాదు, మా నాన్నగారు. అమ్మ చెప్పింది. ప్రార్థన బాధ, మాయ పరిస్థితి చూసి ఇద్దరినీ కలుపుదామని నాన్నగారు అందులోంచి మిస్ కాల్ ఇచ్చారంట. అన్నయ్య, నాన్న ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు? ఆయన పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకో 3 రోజుల్లో. కానీ అది జరిగేలా లేదు. ఏ, నానమ్మ విషయమా? అసలు దేనికన్నయ్య ఆవిడ పంతం? అందరూ వెళ్ళడిగినా రానని అంత పట్టుదల, విరక్తి దేనికి? తప్పు చేశావని, నువ్వు ఎదిరించావని, నిన్ను మేము సపోర్ట్ చేశామని. కేసు విత్డ్రా చేసుకుంటే గాని, చేసిన తప్పు ఒప్పుకుంటేనే గాని తను రానట్టుగా చెప్పారు. తప్ప పల్లవి శాలినీల జీవితాలని చక్కదిద్దడానికని మనం అనుకున్నాం. పెద్దరికాన్ని ప్రశ్నిస్తున్నారు, పెద్ద ఆయన్ని ఎదిరిస్తున్నారని ఆవిడ అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యకు మొదలు తెలుస్తుంది, కానీ చివరి మాత్రం కనిపించడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్య, నే వెళ్ళి నానమ్మని కలుస్తాను. తప్పు నాది కాదని నాకు తెలుసు. నా మీదే ఆవిడ నింద వేసింది కాబట్టి ఆ విషయాన్నే ఆవిడికి నచ్చ చెప్తాను.
మన ఇంటికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. స్పృహ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీరందరూ ఏదో పోగొట్టుకున్నట్టుగా డల్గా ఉంటున్నారు. ఎవరు? మీరే. ఎవరిలో ఉత్సాహం లేదు, చురుకుతనం లేదు. మీకిలా ఉంటే మేమలా ఎలా ఉంటాం చెప్పండి? ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలవడానికి సూర్య అని ఒక ఆయన వచ్చారు. పంపించమంటారా? పంపించు. ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య గారు? బాగుంది. క్షమించాలి, మీ దగ్గర ఆ మాత్రం చనువుందనే ఇలా లోపలికొచ్చాను. మీరేమీ అనుకోకపోతే పర్సనల్గా మీతో 5 నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. సార్, మీ ప్రాబ్లం మీకుండొచ్చు, కాదు అని అనడం లేదు, కానీ అవి మీ వరకే పరిమితం. మాకేంటి సార్ వాటితో సంబంధం? మీ తప్పులకు పొరపాట్లకు మేమెందుకు సార్ శిక్ష అనుభవించాలి? ఒక నిజాయితీపరుడైన జడ్జిగా మీకు ఇది కరెక్టే అనిపిస్తే చెప్పండి, తల ఉంచుకొని సారీ చెప్పి వెళ్తాను. నా బాధ మీకు చెడుగా అనిపించొచ్చు, వీడు ఇంకా మారలేదా అనిపించొచ్చు, కానీ ఆలోచించండి సార్, ఒక్క నిమిషం ఆలోచించండి. మీ బాధ నా బాధ అనుకోవాల్సిన అవసరం నాకేంటి? ఈ 9 ఏళ్లలో ఎప్పుడైనా ఏనాడైనా నా బాధ మీదనుకున్నారా? నేను మాత్రం ఎందుకు అనుకోవాలి సార్? మీరు రాజశేఖరంలా కాకుండా సూర్యప్రకాష్లా ఆలోచించి చెప్పండి. చెప్పండి సార్. నీ ప్లేస్ గురించి కానీ నీ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నీతో మాట్లాడింది కానీ నిన్ను స్వీకరించింది కానీ నిన్ను చూసి కాదు, నా కూతురు ముఖం చూసి. తన సుఖం కోసం నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామనుకున్నాను. మరిప్పుడెందుకు చేయట్లేదు? అలా అయితే నా బ్రతుకేంటి, నా భవిష్యత్ ఏంటి? టైం అయింది.
అంటే కావాలనే పట్టించుకోవట్లేదన్నమాట. కొన్ని విషయాలు పట్టించుకుంటే బతకలేం ప్రార్థన. పట్టించుకున్నప్పుడు ఈ పంతం ఎందుకు? ఇంట్లోనే ఉండొచ్చుగా. నిన్నే నానమ్మా, చెప్పు, ఎందుకు వచ్చేసావు? దయచేసి నీ నిర్ణయం మార్చుకోనానమ్మా. ఇంటికి వెళ్దాం పదా. క్షణానికొక్కసారి మారేదాన్ని నిర్ణయం అనరు ప్రార్థన. అంటే నీ నిర్ణయాన్ని మార్చుకోవా? క్షణానికోసారి మార్చుకునేదాన్ని నిర్ణయం అనరు నానమ్మా. అది నువ్వు చెప్పిన ఉపదేశమే. సహాయం కోసం నీ ఇంటి గడప తొక్కినప్పుడు నువ్వు చెప్పిన మాటే. ఓ, ప్రతీకారం అన్నమాట. సరే, నీ కోపం, నీ కొడుకు కోపం నా మీదే కదా. నన్నేమైనా అనండి, మీ ఇష్టం వచ్చింది చెయ్యండి. కానీ నా మీద కోపంతో నువ్వు ఇల్లు వదిలి రావడం ఎందుకు నానమ్మా? సమస్యలన్నిటికీ నేనే కారణమని అందరి ముందు నన్ను దోషించేయడానికా? సమస్యను బట్టి పరిష్కారం ఉంటుంది లాయర్ గారు. పరిష్కారాన్ని బట్టి సమస్య పుట్టదు. వృత్తికి కొత్త కదా, మీకు తెలియనివి చాలా ఉంటాయి. ఆలోచించుకోండి. చూడు నానమ్మా, నాకు డొంక తిరుగుడుగా మాట్లాడటం రాదు. డైరెక్ట్గా చెప్తున్నాను. అభిప్రాయ భేదాలుంది నాకు, నాన్నకి. యుద్ధం కేవలం మా ఇద్దరి మధ్య. అసలు నేను ఎవరికోసం ఇంతగా ఫైట్ చేస్తున్నానో ఆ పల్లవి, శాలిని కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఆయన వైపే ఉన్నారు. ఎదురిస్తున్న నేను తప్ప. అలాంటప్పుడు అక్కడుండడానికి నీకేంటి అభ్యంతరం? తప్పు చేసిన వాడికన్నా అందుకు ప్రోత్సహించిన వాడిదే ఎక్కువ తప్పని నమ్మే కుటుంబం మాది. కొడుకు మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి నానమ్మ నీకు. నీది ధృతరాష్ట్రుడి ప్రేమ. నీ కొడుకు తప్పు చేశాడని తెలిసి ఆయన్ని సమర్థిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. అందుకు మూల్యం చెల్లించాల్సొస్తుంది. చెప్పిస్తున్నావా? శాసిస్తున్నాను. ఏం చూసుకొని? నా వైపున్న న్యాయాన్ని చూసుకుని, ఆయన చేస్తున్న అన్యాయాన్ని చూసుకుని. అది నిర్ణయించే అధికారం నీకెవరిచ్చారు? ఆయనే. నా తండ్రిగా నాకు ఆ హక్కునిచ్చాడు. కూతురుగా ఇలా రుణం తీర్చుకుంటున్నావన్నమాట. తప్పదు, నువ్విలా రోడ్డును పడ్డాక. రోడ్డు మీదికి లాగింది నువ్వు కదూ. ఇంటి విషయాన్ని రోడ్డు మీద పడేసింది నువ్వు కదూ. 4 గోడల మధ్య జరగని న్యాయం న్యాయస్థానంలోనైనా దక్కుతుందని. న్యాయం అనేది ఉంటే అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడైనా తక్కుతుంది. మరి మొన్న నేను మీ ఇంటికొస్తే
నీ కొడుకు నువ్వెవరు అని అడిగినప్పుడు నాకు దక్కలేదే న్యాయం. ఇంతగా న్యాయదేవత తరఫున వకల్తా పుచ్చుకుని వాదిస్తున్నావే, ఆ రోజు ఇదేంటి అని నోరు మెదపలేదే నానమ్మా? అంటే నీ దృష్టిలో నాకు న్యాయం జరిగినట్టా, అన్యాయం జరిగినట్టా? ఒక్క విషయం మాత్రం నిజం నానమ్మా, విషయాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది నీ కొడుకే. అందుకు ఆయన్ని మందలించాల్సింది పోయి మమ్మల్ని తప్పుపడుతున్నావా? ఒకవేళ నీకు నీ వాళ్లే ముఖ్యమనుకుంటే మాత్రం నా గురించి ఆలోచించకు, నాకేమైనా పట్టించుకోకు, అసలు నన్ను కలవకు, ఫోన్ చేయకు, నేను చచ్చినా చూడ్డానికి రాకు. వారంలోపు నిశ్చితార్థం జరగకపోతే ఏం బెదిరిస్తున్నావా? జరగకపోతే